రమ్మా ఒక్కొక్క కీర్తన. మొదటి కీర్తన. దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గం నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడి నీటి కాలువలో ఎవరను నాటబడిన ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె నుందురు. అతడి చేయని సఫలమగును. దుష్టులు అలా నుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియదు, దుష్టుల మార్గము నాశనముకు నడుపును. చప్పట్లు కొట్టండి అమ్మ. వీళ్ళందరూ పెద్ద కీర్తనలు చెప్తున్నారు. పెద్ద కీర్తనలు చెప్పే వాళ్ళకు చిన్న గిన్నెలు, స్టీల్ గిన్నెలు. ధన్యతలు. ఆత్మ విషయమైన దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి తప్పు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారుదనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యం వారి. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలికినప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకముందు మీ ఫలము అధికముండును. చప్పట్లు కొట్టండి. 95వ కీర్తన. రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వానం చేద్దాము, మన రక్షణ దుఃఖమును బట్టి సంతోషముగా చేద్దాము. కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషముగా చేద్దాము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహత్యం గల మహారాజు. భూమి అగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి, పర్వత శిఖములు ఆయనవే, సముద్రము ఆయనది. ఆయన దాన్ని కలుగజేసెను, ఆయన హస్తములు భూమిని నిర్మించను. ఆయన మన దేవుడు, ఆయన మనము పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి నమస్కారం చేసి సాగిలపడదాము, మనలను సృజించిన యెహోవా సన్నిధికి మోకరించుదాము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. అరణ్యమందు మెరిపోయొద్ద మీరు కఠినపరుచుకొనినట్లు, మా సాధీనమందు మీరు కఠినపరుచుకొనినట్లు మీరు దయములను మీరు కఠినపరుచుకొనుడి. అచుట మీ విపుల నా మర్చిపోతువే పవిత్ర. యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనం. ఒకడు నీతి కాల్వను, నీతి బుగ్గను, ఆత్మ మూలమును జన్మించుటే దేవుని రాజ్యము ప్రవేశించువాడు. సరిగ్గా చెప్పలేదు కదా. 119వ కీర్తన 1-5 యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. ఆయన శాస్త్రములకు గొయ్యకొనవలను పూర్వ హృదయముతో వెదకున్న వారు ధన్యులు. వారు ఆయన మార్గం నడుచు ఏ పాపం చెయ్యరు. హానికర గొయ్యకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడిన నితము మేలుహలే. 136వ కీర్తన 1వ వచనం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతలు స్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. దేవునికి కృతజ్ఞతలు స్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. ప్రభువునకు కృతజ్ఞతలు స్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. ఆయన జ్ఞానం చేత ఆయన ఆకాశమును కలుగజేసెను, ఆయన కృప నిరంతరముండును. హల్లెలూయా. 65వ కీర్తన 6 వచనములు. దేవా, సీయోనులో మౌనముగా నుండుటకు నీకు సూక్తి చెల్లించుటయే నా మీద మొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. ప్రార్థన ఆలకించువాడా, సర్వశిష్యులు నీ వద్దకు వచ్చెదరు. నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి. మా అతిక్రమముల నిమిత్తం నీవే ప్రాయశ్చిత్తం చేయుదువు. మా ఆవరణములలో నిలిపినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొని వాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయం చేత, నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందదము. మాకు రక్షణకర్తవైన దేవా, భూది గంధంలో నివాసకులందరికీ
దూర సముద్రం మీదున్న వారికిని ఆశ్రయమైన వాడా, నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరం ఇచ్చుచున్నావు. బలముని నడికట్టగా కట్టుకొని వాడనే తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే. బాయ్స్